నా ప్రతి వీడియోని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని ముందుగా క్లిక్ చేయండి. తర్వాత వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నా ఛానల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఈమెయిల్కి రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఈరోజు నేను మీ గురించి ఒక మంచి టాపిక్ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే మీరు మీ మొబైల్లో చాలా ఎర్నింగ్ యాప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. పేటిఎం మనీ గురించి లేదా ఏదైనా మనీ గురించి అనే మీరు ఎర్నింగ్ యాప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వీటి ద్వారా మీకు మనీ అనేది వస్తుందా లేదనేది నేను టాపిక్లో చెప్పబోతున్నాను గాయస్. మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోండి, మీకు 500 రూపీస్ అనేది వస్తుంది. లేకపోతే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీకు 500 రూపీస్ అనేది వస్తుంది అనేది మీకు చాలా వీడియోస్ అనేవి యూట్యూబ్లో కనబడడం జరుగుతాయి ఫ్రెండ్స్. వీటి ద్వారా మీకు రియల్గా మనీ అనేది వస్తుందా లేదా అన్నది ఈరోజు నేను టాపిక్లో చెప్పబోతున్నాను గాయస్. ఓకే గైస్, ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీ మొబైల్లో మీరు చాలా ఎర్నింగ్ యాప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. పేటిఎం అని సంపాదించడానికి చాంప్ క్యాష్ అనగా, ఫోన్పే అనగా, ట్రూ బ్యాలెన్స్ అనగా చాలా అంటే చాలా యాప్స్ అనేవి మీకు ప్లే స్టోర్లో దొరుకుతాయి గ్యాస్ ఎర్నింగ్ మనీ గురించి. ఇటువంటి యాప్స్ ద్వారా మనం రియల్గా మనీ అనేది సంపాదించవచ్చా లేదంటే మనం మనీ అనేది సంపాదించవచ్చు గ్యాస్. అది ఎటువంటి సమయంలో అనేది మనం మనీ అనేది సంపాదించగలమంటే మనకి ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ముందుగా చూడండి, బ్యాక్గ్రౌండ్ అంటే రౌడీలు గోండాలు కాదు ఫ్రెండ్స్, ఫాలోవర్స్ గ్యాస్. ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే కానీ మీ యాప్ని మీరు వాళ్ళకి రెఫర్ చేయడం ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంతేకాని బ్యాక్గ్రౌండ్ అంటే మీకు రౌడీలు అనగా ఇటువంటి వాళ్ళు మీకు తెలిసి ఉంటారు గ్యాస్. మీరు ఎక్కడ చూసిన ఇప్పుడు ఇదే కావాలి ఫ్రెండ్స్, చాలా లింక్స్ అనేవి వస్తూ ఉంటాయి పేటిఎంకి సంబంధించినవి. ఈ యాప్ని డౌన్లోడ్ చేస్తే మీకు 10 రూపీస్ వస్తుంది. ఇది నేను సెండ్ చేసా, అది నేను సెండ్ చేసా అనేసి మీకు చాలా అంటే చాలా యాప్స్ అనేవి మీకు వాట్సాప్లో ఫేస్బుక్లో వస్తూ ఉంటాయి. ఇటువంటి యాప్స్ అనేవి మీరు నమ్మకండి ఫ్రెండ్స్, మీకు టైం అనేది చాలా వేస్ట్ అవుద్ది. మనకి బ్యాక్గ్రౌండ్ లేనిదే మనం మనీ అనేది సంపాదించలేము. ఎందుకంటే మనం ఈ యాప్ అనేది వేరే వారికి రెఫర్ చేయడం ద్వారా వాడు మనకి ₹2 అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనం చాలా అంటే చాలా ఎక్కువగా యూట్యూబ్లో వీడియో చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఈ యాప్ని యూజ్ చేసి మీరు ఇంటి దగ్గర రోజుకి 500 సంపాదించవచ్చు లేదా ₹1000 సంపాదించవచ్చు. అంటే వీటి ద్వారా మనకు టైం వేస్ట్ ఫ్రెండ్స్. వీటి ద్వారా మనం రోజుకి ₹10 ₹20 కంటే మనకి ఎక్కువ మనీ అనేది రాదు ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఉంటారు, వీటి ద్వారా మీరు ఎక్కువగా విసిగిపోయి ఉంటారు ఫ్రెండ్స్. ఇటువంటి యాప్స్ అనేవి మీరు ఎక్కువగా యూజ్ చేయకండి ఫ్రెండ్స్. వీటి ద్వారా మీకు టైం అనేది వేస్ట్ ఫ్రెండ్స్. మనం ఒకవేళ ఎక్కువగా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటే ఇటువంటి యాప్స్ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇతరులకు మీరు ఈ యాప్స్ని మీరు రిఫర్ చేయడం ద్వారా అనేది మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంతేకాని మీరు ఇంటి దగ్గర కూర్చొని సింపుల్గా మనీ అనేది సంపాదించడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. వీటి ద్వారా మీకు ₹1 కూడా రాదు ఫ్రెండ్స్. ఖాళీగా అయితే మీరు ఎంతమందికి రిఫర్ చేస్తే అన్ని 5 అన్ని ₹2-3 ఇస్తాడు, కానీ మీకు మీకు ఎక్కువగా ₹10 ఎక్స్ట్రా అనేది వీడు ఇవ్వడు ఫ్రెండ్స్. వీటి ద్వారా మీరు చాలా అంటే చాలా టైం వేస్ట్ అనేది చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇటువంటి యాప్స్ అనేవి మీ మొబైల్ యూజ్ చేయడం. ఇప్పటికైనా మీరు ఆ భ్రమ నుంచి బయటికి రండి ఫ్రెండ్స్. ఈ యాప్ యూజ్ చేసి నేను నెలకి 50 సంపాదిస్తా, 100 సంపాదిస్తా అంటే మీకు చాలా కష్టం ఫ్రెండ్స్. మనీ కూడా మీకు ఎక్కువ రాదు, మీకు టైం వేస్ట్ ఫ్రెండ్స్ మెయిన్. ఇప్పుడు కూడా మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే గైస్, ఇది ఫ్రెండ్స్, మీరు ఇటువంటి యాప్స్ యూజ్ చేయడం ద్వారా మీరు ఎప్పటికీ మీకు మనీ అనేది రాదు ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ ఉంటే మీకు నెలకు 100-200 తప్పించి మరీ ఎక్కువ మనీ అనేది రావడం మాత్రం చాలా కష్టం గైస్. ఓకే గైస్, ఇది గైస్ ఈరోజు టాపిక్. మీకు టాపిక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏదనిపిస్తుంది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్. నేను మీ గణేష్. జై హింద్.